నమస్తే! ఈరోజు మనమొక ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. శివాలయాలకు వెళ్ళగానే మనకు ముందుగా కనిపించే పవిత్ర వృషభం అదేనండి మన నందీశ్వరుడు. ఆయన వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక చరిత్ర, అలాగే చాలామందికి తెలియని కొన్ని రహస్య నియమాలను ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. గుడి బయట సరిగ్గా గర్భగుడి వైపు చూస్తూ నందీశ్వరుడు కూర్చుని ఉండటం మనం ఎప్పుడూ చూసేదే కదా. కాని అసలాయన సరిగ్గా అక్కడే ఎందుకుంటాడు? దీని వెనక చాలా ప్రాచీనమైన, అత్యంత లోతైన ఒక కారణముందండి. మన మూల గ్రంథాలు ఒక నియమాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అదేంటంటే పరమశివుని దర్శనం పొందాలి అని ఎవరైనా సరే అనుకుంటే ముందుగా ఆ గుడి ప్రధాన ద్వారపాలకుడైన నందీశ్వరుని పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఆయన అనుమతి లేకుండా నేరుగా లోపలికి వెళితే ఆ దర్శనాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా అంగీకరించడట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? మొదటి భాగం పవిత్ర వృషభం జననం. అసలు ఇంతటి శక్తివంతమైన నందీశ్వరుడు ఎలా జన్మించాడనే పౌరాణిక ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వం శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవారు. ఆయనకొక విచిత్రమైన కోరిక కలిగింది. తల్లి గర్భం నుండి కాకుండా పుట్టేవాడు, అసలు మరణమే లేనివాడు, పైగా శివునితో సమానమైనవాడు ఆయన ఒక కొడుకు కావాలనే ఆయన కోరుకున్నాడు. చూశారా? అది ఎంత అసాధ్యమైన వరమంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా ఇది నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు. ఆ తర్వాత శిలాదుడు పరమశివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చెయ్యగా శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. అద్భుతమేంటంటే ఆ బాలుడు నేరుగా ఆ యజ్ఞగుండం మంటల్లోంచి ఉద్భవించాడు. అలా నంది పుట్టగానే ఎన్నో అద్భుతాలు జరిగాయట. ఆ బాలుడిని చూసి ఆనందంతో శివుడు తన జటలోని గంగాజలాన్ని పిండితే జటోదకా నది పుట్టింది. అలాగే పార్వతీదేవి ఆనందంతో స్రవించిన పాల ద్వారా త్రిశరూప, ఆ బాలుడు చేసిన గట్టి శబ్దం అంటే ఆ రంకె ద్వారా వృషధ్వని, శివుని కిరీటం ద్వారా జంబు, ఇంకా ఆకాశం నుండి కురిసిన వర్షం ద్వారా స్వర్ణోదక అనే నదులు ఆవిర్భవించాయి. మీకు తెలుసా? ఈ 5 నదులే నేటికీ మన పవిత్ర మహానంది క్షేత్రంలో ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయముంది. ముమ్మూర్తులా శివునితో సమానమైన రూపాన్ని పొందినప్పటికీ ఆ బాలుడు అద్భుతమైన వినయాన్ని ప్రదర్శించాడు. రేపు భక్తులు తనను చూసి సాక్షాత్తు శివుడేమో అని పొరబడకూడదని, తనకి ఎక్కడా అహంకారం దరిచేరకూడదని భావించి తనకొక వానర ముఖాన్ని అంటే కోతి ముఖాన్ని ప్రసాదించమని వేడుకున్నాడట. ఎంతటి గొప్ప వినయము కదా! ఇక రెండవ భాగం శివునితో సమానమైన స్థానం. ఆయన పేరు వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. నందీశ్వరుడు. ఈ పేరులోనే ఒక గొప్ప డివైన్ హైరార్కీ దాగి ఉంది. ఆయన తన తండ్రి అయిన శిలాదునికి అంతులేని ఆనందాన్నిచ్చినందుకు నందనుడు అని పిలిచారు. దానికి తోడు శివునితో సమానమైన అద్భుతమైన శక్తి, తేజస్సు ఆయనకుండటంతో ఈశ్వర అనే పదం కూడా చేరింది. అలా ఈ 2 పదాలు కలిసి నందీశ్వరుడి అయ్యాడు. ఇదొక రేర్ టైటిల్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మూడవ భాగం ధర్మానికి సజీవ ప్రతీక. కేవలం కథల పరంగానే కాకుండా దీని వెనక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తత్వాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పశువు లేదా బంధించబడిన జీవుడు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే సృష్టిలోని జీవులందరూ తమ తమ గతకర్మ పాశాలతో బంధించబడినవారమే. ఆ బంధాలు తెగిపోవాలంటే పశుపతి అయిన ఆ సృష్టికర్త వైపు మనం నిరంతరం చూస్తూ ఉండాలి. మరే నందీశ్వరునికి 4 కాళ్ళు ఎందుకుంటాయో తెలుసా? ఆ 4 కాళ్ళు కేవలం భౌతిక లక్షణాలు మాత్రమే కావు. అవి సాక్షాత్తూ ధర్మానికి ఉన్న 4 మూలస్తంభాలు. అవే సత్యం, శౌచం, తపస్సు మరియు దయ. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అనడానికి ఇదే సజీవ సాక్ష్యం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన సాంప్రదాయ దేవాలయ నిర్మాణ శైలిలో ఒక అద్భుతమైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది. ప్రాచీన కాలంలో గర్భగుడిని చూస్తూ ఫిక్స్డ్గా ఉండే స్థిరనందితో పాటు అవసరమైతే కదిలించడానికి వీలున్న చరనంది విగ్రహాలు కూడా ఉండేవట. ఊళ్ళో ఎవరికైనా ప్రసవ సమయంలో ఆటంకం కలిగితే వెంటనే ఈ చరనంది దృష్టిని ఆ ఇంటివైపు తిప్పేవారు. అలా నందీశ్వరుని చూపు పడితే అంతా సుఖంగా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. గ్రేట్ కదా! ఈ గొప్ప భక్తిభావం కేవలం గ్రంథాలకే పరిమితం కాలేదు. అద్భుతమైన శిల్పాల రూపంలో మన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. లేపాక్షిలో ఉన్న అతిపెద్ద ఏకశిల నందిశిల్పాన్ని చూసినా, కాకతీయుల అద్భుతమైన నిర్మాణశైలిని చూసినా మనకు ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా రామప్ప దేవాలయంలోని నందిని మీరెప్పుడైనా చూశారా?
మనం ఎటువైపు నిలబడినా సరే ఆ నంది కళ్ళు మనల్నే చూస్తున్నట్లుగా అనిపిస్తాయి. అది నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా చాతుర్యం. 4వ భాగం సరైన పూజా విధానం. మరి గుడికి వెళ్ళినప్పుడు ఆశీస్సులు పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సాంప్రదాయిక శివాలయాన్ని సందర్శించినప్పుడు పాటించవలసిన ఒక ఖచ్చితమైన రూలుంది. ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకోవాలి. ఆ తరువాత మీ బొటనవేలు చూపుడువేలును ఆయన కొమ్ములపై ఉంచి మరొక చేతితో కింద భాగాన్ని సున్నితంగా తాకాలి. అలా తాకడం వల్ల ఆయన శ్వాస ఒక్క క్షణం ఆగుతుందట. సరిగ్గా అప్పుడే ఆయన 2 కొమ్ముల మధ్య ఖాళీ ఉంటుంది కదా, దాన్ని శృంగమధ్యమంటారు. ఆ ఖాళీలో నుంచి మాత్రమే మనం ఆ శివలింగాన్ని దర్శించాలి. ఇదే అసలైన పద్ధతి. ఇంకొక ముఖ్యమైన విషయం, మన మూల గ్రంథాలు ఒక స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నాయి. శివునికి ఉపయోగించిన పూలని లేదా నిర్మాల్యాన్ని తీసుకొచ్చి నందీశ్వరుని దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు ఆ ఈశ్వరునితో సమానమైన పవర్ఫుల్ గేట్ కీపర్ కదా. ఆయన పట్ల మనం అత్యున్నతమైన గౌరవాన్ని ప్రదర్శించి తీరాలి. సో ఇదంతా చూశాక మీకనిపించడం లేదా? కర్మపాశాలతో బంధించబడి ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త కరుణ కోసం చూస్తూ ఉండే ఒక బద్ధజీవునికి ఆల్టిమేట్ సింబల్ ఈ నందీశ్వరుడు. ఈ ప్రాచీన పురాణ విశ్లేషణను మనం గమనిస్తే నేటి ఆధునిక కాలంలో మనల్ని బంధిస్తున్న కనిపించని ఆధ్యాత్మిక పాశాలు అసలు ఏమున్నాయా అని ఒక్కసారి లోతుగా ఆలోచించేలా చేస్తుంది కదూ. బహుశా మనమంతా కూడా మన కర్మలు తెగిపోయే వరకు ఇలా ఎదురుచూసే బద్ధజీవులేమో కదా. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇలాంటి మరో ఆసక్తికరమైన